ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నిన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో 9 ఒప్పందాలతో పాటుగా 6 కుక్కీ ఏనుగుల్ని చిత్తూరు జిల్లాకు అయితే తీసుకురావడం జరిగింది. పలమనేరులో ఉన్నటువంటి ముసలమడికి అయితే మాత్రం ఒక 6 కుంకీ ఏనుగులు అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ గత 20 ఏళ్ళుగా నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులకి మొదటిపో ఏనుగులు, అడవి ఏనుగులు, గున్న ఏనుగులు వచ్చి పంట నాశనం చేస్తూ, అలాగే ఒక గుంపు ఏనుగులు వచ్చి రైతుల్ని చంపడం అయితే మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. సో దానికంతా కూడా ఇప్పుడు స్వస్తి పలకడానికి కర్ణాటక నుంచి ట్రైనింగ్ చేసినటువంటి 6 కుంకీ ఏనుగుల్ని డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ నిన్న 9 ఒప్పందాలతో పాటుగా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం పలంనేరులో ఉన్నటువంటి ముసలమడుగులోనే ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడికి నిన్న రాత్రి 10 గంటలకైతే మాత్రం 6 కుంకీ ఏనుగుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీటి యొక్క ప్రత్యేకత కూడా ఏంటంటే, ఇక్కడ వచ్చేటువంటి ఈ యొక్క ఏనుగులు అయితే మాత్రం ఇప్పటికే ఇక్కడ అంటే కర్ణాటక నుంచి కూడా బాగా ట్రైనింగ్ అయ్యేసి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి రైతులకి పంట పొలాల మీద దాడి చేసేది, అలాగే రైతుల మీద దాడి చేసేటువంటి, పంట పొలాల్ని నష్టం చేసేటువంటి మొదటిపు ఏనుగులు అయితే ఏవైతే ఉన్నాయో, అలాగే ఒక గుల్ల ఏనుగులు, వాటికి సంబంధించినటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఏవైతే ఉన్నాయో అడవికి సంబంధించినటువంటి ఏనుగుల్ని ఇవి దృఢంగా ఎదుర్కోవడానికి అయితే మాత్రం వీటికి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ఏనుగులు అయితే మాత్రం ఇప్పటికీ ప్రస్తుతానికి 4 ఏనుగులు అయితే కర్ణాటక నుంచి ఏపీ అయితే వచ్చాయి. బోర్డర్ కు సంబంధించినటువంటి ఇక్కడ చిత్తూరు జిల్లా బోర్డర్, అలాగే శ్రీకాకుళం సంబంధించి ఎక్కువగా అయితే మాత్రం చిత్తూరు జిల్లా బార్డర్ లో ఎక్కువగా ఈ యొక్క ఏనుగులు దాడికి సంబంధించినటువంటి రైతులు మృతి చెందడం కానీ, అలాగే పంట నష్టం జరగడం కానీ ఎక్కువగా కూడా జరుగుతుంటుంది. గత 20 ఏళ్ళుగా నుంచి కూడా ఈ యొక్క పరిష్కారం అయితే చూపించలేనటువంటి ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే ఒక కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళతో కొన్ని ఒప్పందాలు కూడా చేసుకొని ఈ ట్రైనింగ్ అయినటువంటి ఏనుగులను అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ అయినటువంటి ఈ యొక్క ఏనుగులు అయితే మాత్రం రాత్రి వేళల్లో రైతులకి పొలాల దగ్గర దాడి చేసేటువంటి మొదటి ఏనుగులు, గున్న ఏనుగులు, వాటి నుంచి రక్షణ కల్పించడానికైతే ఈ 4 ఏనుగులు అయితే మాత్రం సహకరిస్తాయి. వాటి ద్వారా వాటిని దారి మళ్లించడానికి, వాటిని అదుపు చేయడానికి కూడా ఒక 4 ఏనుగులు అయితే మాత్రం దానికి ఉపయోగపడతాయి అనే రీతిలో కూడా దీన్ని కర్ణాటక నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క 4 ఏనుగులు అయితే మాత్రం ఇప్పటికే అన్ని ట్రైనింగ్ అయితే తీసుకొని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ ఇప్పటికే రైతులకి దాదాపుగా ఈ యొక్క ఒక సంవత్సరం నుంచి చూసుకుంటే దాదాపుగా 23 మంది రైతులు చనిపోగా, పంట పండించినటువంటి పంటల్లో కూడా ధ్వంసం చేసినటువంటి మొదటిపు ఏనుగులు, గున్న ఏనుగులు, అడవి నుంచి వచ్చేటువంటి క్రూర మృగాలు అయితే మాత్రం వాటి దాడి నుంచి చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ అయితే ఒక 6 ఏనుగులను అయితే కర్ణాటక నుంచి ట్రైనింగ్ అయినటువంటి ఒక కుక్కీ ఏనుగులను అయితే తీసుకురావడం జరిగింది. ఒక కుక్కీ ఏనుగుల ప్రత్యేకత ఏంటంటే, వచ్చేటువంటి ఏనుగులు, అడవి ఏనుగులు కావచ్చు, గున్న ఏనుగులు కావచ్చు, వచ్చేటువంటి ఏదైనా మనుషుల మీద కానీ పంట పొలాల మీద కానీ దాడి చేసేటువంటి మొత్తం అంతా కూడా దాడి చేసేటువంటి వాటి అన్ని కూడా ఇప్పుడు వాటిని ఎదుర్కొని వాటి నుంచి అంతా కూడా దీన్ని రక్షణ పొందడానికైతే ఈ యొక్క ఏనుగులు అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటి కోసమే ప్రత్యేకంగా కూడా కర్ణాటక ప్రభుత్వం నుంచి 6 ఏనుగులు అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, ఈ ఏనుగుల్ని అయితే తీసుకురావడంతో పాటుగా ఏపీ ప్రభుత్వం గత 20 సంవత్సరాల నుంచి కూడా బార్డర్ లో ఉన్నటువంటి అన్ని రైతులు పరిష్కారం కావచ్చు, అలాగే ఒక పంట పొలాలకు సంబంధించినటువంటి పరిష్కారం కావచ్చు, వీటన్నిటికీ కూడా స్వస్తి పలికేదానికి పవన్ కళ్యాణ్ చూసినటువంటి చొరవ అయితే మాత్రం ఇది పనిచేసే విధంగా కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే రైతులు కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి రైతులు కానీ వీళ్ళంతా కూడా ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కి అయితే పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే కృతజ్ఞతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ యొక్క వచ్చినటువంటి 4 ఏనుగులు, మరొక 2 ఏనుగులు కూడా రానున్నటువంటి నేపథ్యంలో ఈ 6 ఏనుగులు కూడా కుంకీ ఏనుగులుగా పిలువబడేటువంటి ఈ ఏనుగులు ప్రస్తుతానికి ఏపీలో పలమనేరు ముసలమడికి సంబంధించి 50 ఎకరాలు వీటి కోసం అయితే కేటాయించడం జరిగింది. వీటి సంరక్షణ కోసం ఇక్కడ ఒక స్థానికంగా 50 ఎకరాలతో పాటుగా వీటిని అభివృద్ధి చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతూ ఉంది. మరిన్ని రోజుల్లో, రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా కూడా చేయాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే యోచిస్తుంది. దీనిని పర్యాటక ప్రదేశంగా కూడా అభివృద్ధి పరంగా తీసుకోపోవాలనేసి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే తీసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం
అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు వచ్చినటువంటి విన్నపాలు అయితే ఏవైతున్నాయో వాటిని శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, అలాగే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ప్రధానంగా అయితే మాత్రం చిత్తూరు జిల్లాలో పంట పొలాలను నాశనం చేయడం, రైతులను అయితే మాత్రం ఇబ్బంది పెట్టడంతో పాటుగా వీటిని సంరక్షించడానికి అయితే మాత్రం ఈ యొక్క కుకీ ఏనుగులు తీసుకురావడం జరిగింది. వాటికి మావటీలుగా కూడా కేరళ నుంచి వచ్చేటువంటి ఇద్దరైతే మాత్రం దాంతో పాటు ఉంటారు. వాటి యొక్క ప్రత్యేకతలో కూడా ఈ యొక్క మోస్ట్ యూస్ఫుల్ గా ఉండే విధంగా కూడా రావడం అయితే జరిగింది. నిన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. మరొక 2 ఏనుగులు కూడా రానున్నటి నేపథ్యంలో కూడా వీటి కోసం ఈ యొక్క 50 ఎకరాల్లో కేటాయించినటువంటి ముసలం అడుగుల్లో ఒక ప్రదేశాన్ని కూడా పర్యాటక ప్రదేశంగా అయితే చేస్తున్నారు. కెమెరామెన్ చందుతో కలిసి నరేష్, జీ తెలుగు న్యూస్, పొలంనేరు నుంచి.